దమ్ము శ్రీజాలో ఈ పర్ఫార్మెన్స్, ఈ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఏకైక గ్రీన్ ఇచ్చిన నవదీప్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడేమో. నవదీప్ మస్ట్ బి ప్రౌడ్ జడ్జ్ అప్పుడు. ఎందుకంటే 2 రెడ్డలు వచ్చిన తర్వాత ఆ ఆశాజ్యోతిని నిలిపించింది ఏంట్రా ఎదవా. అదే ఆమెకి ఛాన్స్ ఇచ్చింది నవదీప్ గారు కాబట్టి, ఛాన్స్ ఇచ్చిన తర్వాత దుమ్ములో ఉండిన మాణిక్యమా, మట్టిలో ఉన్న మాణిక్యం అంటారు కదా, ఏందో ఈ అర్ధరాత్రి పొడి ఎదవ ప్రాస. అదే ఆ మట్టిలో ఉన్న మాణిక్యాన్ని మనం చూడడం జరిగింది. ఏమన్నా పర్ఫార్మెన్స్ సార్. 2 టాస్కులు, ఆ ర్యాంకింగ్ టాస్క్ అదరగొట్టింది పాప, అలాగే ఆ ఫిజికల్ టాస్క్లో అదరగొట్టింది. సూపరు. మనం చాలా నీట్గా మాట్లాడుకుందాం. బట్ ఈరోజు హైలైట్స్లో మెయిన్ వచ్చేసరికి దమ్ము శ్రీజ గారు దుమ్ము దులిపారు. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ దుమ్ము దులుపుతాడు కదా, మాస్ సినిమాలో నాగార్జున దుమ్ము దులుపుతాడు కదా, అలా దుమ్ము దులిపాడు. మామూలుగా ఉండదు వైజాగ్లతో. మరి మా వైజాగ్లో అంటే ఎలా ఉంటారు అనుకున్నారు. మరి నీకు అసలు సిగ్గుందా? నువ్వు డే 1 ఏం చెప్పో దమ్ము శ్రీజ లాంటి క్రింజ్ కంటెస్టెంట్ నీ కప్ ఆఫ్ కాఫీ కాదు, టీ కాదు, బీర్ కాదు అని కటింగ్ ఇచ్చి సరిగ్గా ఆడేసరికి వచ్చేసరికి మా వైజాగ్, మా విజయవాడ అంటావా అంటే ఆ ఛత్రపతి సినిమాలోనే అనుకుంటుంది. అది నిన్నరా, ఇవాళ వేరు. బిగ్ బాస్ అంటేనే మ్యాటర్ అది. ఒపీనియన్ ఎపిసోడ్కి మారిపోద్ది, గేమ్కి మారిపోద్ది. అది మొన్న, ఇది నిన్న, ఇది ఈరోజు. మొన్న ఫస్ట్ నచ్చలే, నిన్న నచ్చింది, ఈరోజు సూపరు. ఓకే, అలా ఒపీనియన్ ఎవరిదైనా అంతే. ఫిక్స్డ్గా పెట్టుకుంటే అది తప్పు. ఫిక్స్డ్గా పెట్టుకొని బ్లైండ్ వర్షిప్ మనం చెయ్యం. ఈ రోజుకి ఆ రోజు ఒపీనియన్ మారుతుంది టాస్క్లు బట్టి. ఈరోజు దమ్ము శ్రీజ గారు కెవ్వు కేక మాట్లాడుకుందాం. దమ్ము శ్రీజ గారి తర్వాత బాగా నచ్చింది ఇంకో మట్టిలో మాణిక్యం మన మాస్క్ మ్యాన్ హరీష్. మనోడు మాట్లాడుతుంటే చాలా భలే మాట్లాడుతున్నాడు. తప్పు రాంగ్ కాన్ఫిడెంట్గా బుల్లెట్ పాయింట్ పట్టా కొడుతున్నాడు. చూసారా, ఇది కదా కావాలి బిగ్ బాస్కి. ఇలాంటి వాళ్ళు వస్తే వణుకుతుంది ఎవరికి, సెలబ్రిటీస్ గజ్జలు వణుకుతాయి. బాగా అనిపించింది. ఇంకెవరు బాగా అనిపించారా అంటే శ్రేయ, ఆ పాప 19 years శ్రేయ పాప కూడా బాగా అనిపించింది. అండ్ ఇంకెవరు బాగా అనిపించారు, బాగా అనిపించిన వాళ్ళ గురించి మాట్లాడదాం. షకీబు కొన్ని దగ్గర బాగా అనిపించాడు. ఇంకెవరో బాగా మాట్లాడారబ్బా, లోలో గుర్తురాట్లేదు. సరే, బాగా అనిపించిన వాళ్ళు వచ్చేసరికి ఫస్ట్ స్ట్రైట్ అవే చెప్పేస్తుంది. నాకు కల్కి గారు బాగా అనిపించలేదు ఈరోజు ఎపిసోడ్లో. అలాగే డాలియా గారు జడ్జిమెంట్ నాకు బాగా అనిపించలేదు. మన బొజ్జ ప్రశాంతేనా అడ్వకేట్ గారు, నమస్కారం అయ్యా బాబు మీ క్లారిటీ ఆఫ్ థాట్కి. ఆయన నాకు కొన్ని ఎక్కలేదు, డిమాండ్ పవన్ బి నాకు కొన్ని ఎక్కలేదు. సో మాట్లాడుకుందాం. దీనికంటే ముందు ప్రియా గారు ఒక ఎక్స్ట్రాడినరీ పాయింట్ మాట్లాడారు. అలాగే మాస్క్ మ్యాన్ ముందు మొదలు పెడితే ప్రియా గారు అందుకుంటే క్లైమాక్స్ మళ్ళీ మాస్క్ మ్యాన్ ఇచ్చారు. లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెలబ్రిటీ అండ్ ద ఇన్ఫ్లుయెన్సర్. ఆ డైలాగ్ విన్నప్పుడు నాకు నా చిన్నప్పుడు వజ్రోత్సవం అయింది ఈవెంట్, 75 ఏళ్ళు తెలుగు TFI ఫంక్షన్ అని చెప్పి పెద్ద గొడవ అయింది మోహన్ బాబు గారు మొదలెట్టారు మాట. అది మోహన్ బాబు గారికి పవన్ కళ్యాణ్కి అబ్బో పెద్ద రచ్చ అప్పట్లో. ఇప్పుడు కూడా దొరుకుతుంది చూడండి. అప్పుడు మోహన్ బాబు గారికి హట్ అయిపోతారు. మోహన్ బాబు గారికి సెలబ్రిటీ అని ఇస్తారు, చిరంజీవి గారికి బాలకృష్ణ గారికి లిజెండ్ అని ఇస్తారు. ఆయనకి ఎక్కడో కాలింది. ఇప్పుడు మళ్ళీ దాని మీద మనం ఫ్యాన్ వార్లొద్దు. ఆయన వచ్చి అయ్యా లిజెండ్ అంటే ఏంటి, సెలబ్రిటీ అంటే ఏంటి ఒక వచ్చేసి చెప్తే అప్పుడు నేను తెలుసుకుంటాను. 550 సినిమాలు చేశాను, అది లెజెండరీ కాదా? పేద పిల్లలకి ఫ్రీ విద్య ఇస్తాను, అది లెజెండరీ కాదా? 250 క్యారెక్టర్ ఆర్టిస్టులు చేశాను, అది లెజెండరీ కాదా అని చెప్పాను. పెద్ద డైలాగ్ చెప్పి నేను ఎందుకు లెజెండ్ కాదు, నేను ఎందుకు సెలబ్రిటీ అంటే ఏంటి, లెజెండరీ అంటే ఏంటి, ఒక బుక్ రాయండి అన్నారు. అలాగే బిగ్ బాస్ వాళ్ళు కూడా మీరు ఒక బుక్ రాయండి అమ్మా, ఎందుకంటే మీ డెఫినేషన్ వేరయ్యా బాబు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెలబ్రిటీ అంటే ఏంటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఏంటి, కామనర్లు అంటే ఏంటో మీరు కూడా ఒక బుక్ రాసుకుంటే మాకు అర్థమవుతుంది. బట్ నా డెఫినేషన్ వేరు, క్లియర్గా చెప్తాను. ఇప్పుడే చెప్పేస్తా చూడండి, తర్వాత మనం మెయిన్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అకార్డింగ్ టు మీ అయ్యా ముందే చెప్పేస్తున్నాను, మళ్ళీ దీని మీద మీరు డిబేట్లు పెట్టుకోండి, మీ ఒపీనియన్ మీరు చెప్పండి. బట్ నా ఒపీనియన్ నేను చెప్తా. రైట్ అయితే లైక్ చేయండి, రైట్ అవ్వకపోయినా లైక్ చేయండి. లైక్ మాత్రం ఇంపార్టెంట్. బిగులు మామూలు సరదా చెప్పినా నచ్చితే లైక్ చేయండి, లేకపోతే మీ ఇష్టం. మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి, కుదిరితే హైప్ చేయండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ ఎ కల్ప్రిట్, యు ఆర్ ఎ కల్ప్రిట్ అండ్ ఇట్స్ ఎ క్రైమ్. సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే వరుసగా వస్తాయి రివ్యూస్ మామూలుగా ఉండు. సో పాయింట్కి వస్తే, కామన్ మ్యాన్ అంటే అకార్డింగ్ టు మీ, కామన్ మ్యాన్ అంటే ఎవరిని ఆడిని చూసి ఎవడు గుర్తించడు. ఇట్ కుడ్ బీ ఇన్ ఎ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆడు బయట చూసినా ఎక్కడ చూసినా వాడికి ఒక గుర్తింపు ఉండదు. ఆడు ఎందుకంటే కామన్ మ్యాన్, ఆడు జస్ట్ నార్మల్ సాదా సీదా నా లాంటి కామన్ మ్యాన్ అంతే. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసరికి వీళ్ళు వాళ్ళ పేరులోనే ఉంది. వీళ్ళు ఎక్కడ ఉంటారు అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉంటారు. లైక్ ఇట్ కుడ్ బి ఫేస్బుక్, ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అంటున్నారు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, అలా ఏవో 1.25 లక్షలు ఉన్నాయి కదా, అందులో వీళ్ళు ఉంటారు. వీళ్ళు డిఫరెంట్ కంటెంట్ క్రియేట్ చేస్తారు, కంటెంట్ క్రియేటర్స్. అలాగే వీళ్ళకి ఫాలోవర్స్ ఫామ్ అవుతారు.
ఇక్కడ బిందు గారు నవదీప్ గారు చెప్పినట్టు వీళ్ళకు కొన్ని ఫాలోవర్స్ని మీరు ఫ్యాన్స్ అనుకుంటే మీ అంత మూర్ఖులు ఎవరు కాదు. ఫాలోవర్స్ వేరు, ఫ్యాన్స్ వేరు. ఫ్యాన్స్ ఎవరికి ఉంటారో చెప్తారు. ఫాలోవర్స్ అన్నోళ్ళు ఎలా ఫాలో అవుతారంటే వీళ్ళు కంటెంట్ నచ్చి ఫాలో అవుతారు. సో వాళ్ళకి వీళ్ళకి ఒక కనెక్ట్ ఉంటుంది, దాన్ని బట్టి వైస్ వర్స బోత్ ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది. సో వీళ్ళకి కామన్ మ్యాన్కి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, వీళ్ళకంటూ ఒక ఫాలోయింగ్ ఉంది కాబట్టి వీళ్ళకి చిన్న గుర్తింపు ఉంటుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో. ఒకవేళ ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారనుకుంటే బయట కూడా కొంతమంది గుర్తిస్తారు. 100,00,000 సబ్స్క్రైబర్లు ఉన్న వాళ్ళకి ఒక ఎక్స్టెన్షన్ వరకు గుర్తింపు ఉంటుంది. 1 మిలియన్ వరకు ఒక ఎక్స్టెన్షన్, 10 మిలియన్కి ఒక ఎక్స్టెన్షన్. ఎండ్ ఆఫ్ ద డే నీ ఫాలోవర్స్ కౌంట్ బట్టి. కానీ ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలు అంటారా అంటే నా దృష్టిలో వాళ్ళు సెలబ్రిటీలు కాదు, సెలబ్రిటీలు వేరు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే నేను చెప్పాను కదా, ఈ ప్లాట్ఫామ్లో డిఫరెంట్ కంటెంట్ ఎంచుకుంటారు, వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు. దే ఆర్ నాట్ ఫ్యాన్స్, దే ఆర్ ఫాలోవర్స్. యూజర్ ఎంగేజ్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ఒక గుర్తింపు ఉంటుంది. సోషల్ మీడియా కామనర్స్కి గుర్తింపు ఉండదు. ఇప్పుడు మరి సెలబ్రిటీస్ ఎవర్రా అంటే, సెలబ్రిటీస్ అంటే వాళ్ళకి ఫాలోవర్స్ కాదు, ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు సినిమా హీరో అవ్వచ్చు, హీరోయిన్లు అవ్వచ్చు, సినిమాలో పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసిన వాళ్ళు అవి ఉండొచ్చు, క్రికెట్ పెద్ద పెద్ద స్పోర్ట్స్ పర్సన్ అవ్వచ్చు, క్రికెటర్ అవ్వచ్చు, ఫుట్బాల్ ప్లేయర్ అవ్వచ్చు. అలాగా వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. కొంతమందికి అయితే ఐడల్ వర్షిప్, విగ్రహ పూజలు కూడా చేస్తారు. వాళ్ళ కోసం ఏదైనా చేసేటోళ్ళు ఉంటారు. దేర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్. వాళ్ళు సెలబ్రిటీస్. సో ఇక్కడ మీకు పాయింట్ అర్థమైంది కదా, కామన్ మ్యాన్కి, ఇన్ఫ్లుయెన్సర్కి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కి, సెలబ్రిటీకి. కానీ ఈ రోజుల్లో మన దరిద్రం ఏంటంటే ప్రతి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరు వాడు ఒక సెలబ్రిటీలో ఫీల్ అవుతున్నారు. కాదు, మీరు సెలబ్రిటీలు కాదు. అక్కడ కూడా ప్రియా గారు కన్ఫ్యూజ్ అయ్యారు. వీళ్ళిద్దరినీ కలిపి మిక్స్ చేసేస్తున్నారు, సెలబ్రిటీలని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని వేరు. వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, కామన్ మ్యాన్ అంటూ మాకంటూ ఒక ఏ గుర్తింపు ఉండదు, మీకు ఒక ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నారు, మీకు కంటూ ఒక ఎంగేజ్మెంట్ ఉంది, రీచ్ ఉంది, కాబట్టి మీకు ఒక ఇనీషియల్ ఎడ్జ్ వస్తుంది, మాకు అది మైనస్ అవుతుంది. అది చెప్పాలి. అది చెప్పకుండా అది చెప్తూ వీళ్ళని సెలబ్రిటీస్తో కలుపుతున్నారు చూసారు, అది వేరు. సెలబ్రిటీస్ అంటే చెప్పినారు కదా, వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, వీళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు. కామన్ మ్యాన్కి ఎవడు ఉండరు. అది నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది డిఫరెన్సు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ ముగ్గురికి డిఫరెన్స్ ఏంటో చెప్పండి. అది ఇప్పుడు సెలబ్రిటీ అవ్వాలి అంటే డైరెక్ట్గా ఒక కామన్ మ్యాన్ సెలబ్రిటీ అయిపోవచ్చు. అడిగి స్టార్ తిరిగితే, ఒకవేళ మూవీ ఛాన్స్ వచ్చి హీరో అయిపోయాడు అనుకుంటే అది సెలబ్రిటీ అయిపోతాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా అంతే, అడిగి స్టార్ తిరిగి సెలబ్రిటీ అవ్వచ్చు. అర్థమైందా? కానీ సెలబ్రిటీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడు, సెలబ్రిటీ కామన్ మ్యాన్ అవ్వడు. నేను కరెక్ట్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి. అర్ధరాత్రి 2:30కి కేంద్ర కావాలనుకుంటా. బట్ ఇది ఎక్కువ డిస్కషన్ అయింది కూడా చెప్తున్నా. దీనివల్ల మరి ఈ 15 మంది మెంబర్స్లో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు, కొంతమంది ప్యూర్ కామన్ మ్యాన్ ఉన్నారు కదా. మరి కామన్ మ్యాన్కి నష్టం జరిగిందా లేదా బ్రో అంటే ఉంటుంది నష్టం, ఒక కొంత ఎక్స్టెంట్ వరకే ఉంటుంది, దాని తర్వాత ఉండదు. ఎందుకంటే మనీష్ చెప్పినట్టు బిగ్ బాస్ కాన్సెప్ట్ ఈసారి అందుకనే కదా ఈ 14 రోజులు 15 రోజులు పంచాయతీ. జనాలు ఇప్పుడు జడ్జ్ చేస్తారు ఎవడు ఎలా ఆడుతున్నాడు. ఆ తొక్కలో ఫాలోవర్స్ కాసేపు పక్కన పెట్టి వాళ్ళు ఓటింగ్ వేస్తారు. ఎంత పిఆర్ గేమ్లు ఉన్నా, ఏ గేమ్లు ఉన్నా ఆడియన్స్ కంటే పెద్ద పిఆర్ ఎవడు ఉండడు. అది చిన్న ఎడ్జ్ ఉంటుందా అంటారా, ఉంటుంది, బట్ ఇట్ డజంట్ మ్యాటర్. అందుకనే కదా డైరెక్ట్గా పుష్ చేస్తారు అనుకోండి బిగ్ బాస్ హౌస్లోకి, అది తప్పు. పుష్ చేయకుండా అందుకే కదా ఈ టాస్క్లన్నీ పెడుతున్నారు. ఈసారి కరెక్ట్గా చూస్తే అందరూ 3 లక్షలు తక్కువ ఉండే ఫాలోవర్లే. ఆ ఉన్నోళ్ళకి ఎడ్జ్ ఉంటుందా అంటే ఉంటుంది. నేనే చెప్పాను కదా, లైక్ అనుషారత్నం కానీ, దివ్యానికిత కానీ, వీళ్ళు కొంచెం హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మోర్ దెన్ 1 lakh ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి. మీరు దమ్ము శ్రీజా గారిని కూడా పెద్ద సెలబ్రిటీ అంటే అలాగే 60,000 అక్కకి, ఇప్పుడు 80K అయ్యింది. ఇప్పుడు ప్రియా గారు అని ఎవరో ఉన్నారు, ఆమెకి 0 ఫాలోవర్లు, ఇప్పుడు 80K అయిపోయారు. అలా అని చెప్పి వాళ్ళు సెలబ్రిటీలు అయిపోరు. ఐ హోప్ యూ గాట్ మై పాయింట్. ఎందుకంటే దీని మీద ఎక్కువ డిస్కషన్ అయింది. అక్కడ పంచాయతీ అత్తయ్య కంటే ముందే క్లారిటీ ఇచ్చేస్తే మీకు కూడా ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుందని చెప్తున్నాను. ఎందుకంటే లేకపోతే మన ప్రశాంతలా క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అవుతుందని ఇది చెప్తున్నా అధ్యక్ష. ఇప్పుడు డైరెక్ట్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే 15 మంది ఫస్ట్ ఇంట్రడక్షన్ శ్రీముఖి వస్తుంది, వాళ్ళు 3 గెస్టులు వస్తారు, అదే జడ్జిలు వస్తారు. తర్వాత ఈ 15 మందిని పిలుస్తారు. టాప్ 15 వచ్చారు, కూర్చున్నారు. హైలైట్ ఏంటంటే మీకు సర్ప్రైజ్ అంటే ఊపిరి సినిమాలో లాంటి సర్ప్రైజ్ ఉంటుంది మాట. నాగార్జున గారు వచ్చి ఆల్ ద బెస్ట్ ఫర్ ద టాప్ 15 కంటెస్టెంట్స్ లుకింగ్ ఫార్వర్డ్, అదే టాప్ 15 ఫైనల్ సెలెక్టెడ్ కంటెస్టెంట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 9 అంటే వాళ్ళు పొంగిపోతారు. మా గురించే చెప్పాను బొక్కది. ఇప్పుడు రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ ఇదే. ఎప్పుడో 4 రోజుల క్రితం షూటింగ్ చేస్తుంది, ఇప్పుడు డిస్ప్లే చేస్తారు. దానికి శ్రీముఖి గారు ఏమో, నాగార్జున గారు మొత్తం ఎపిసోడ్ నిన్నంతా అయిన తర్వాతే జస్ట్ ఒక బయట ఇచ్చినట్టు ఎన్న తలైవా కటింగ్. బట్ అది జరిగింది. తర్వాత ఎవరైనా నీకు నాగార్జున ఫ్యాన్ ఉన్నారా అంటే ఇంకా దాలియా గారు వచ్చి ఆమె నాకు ఫ్యాన్ అని చెప్పి ఆమె కొంచెం పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వాంట్స్ టు హగ్ హిమ్ హార్డ్ అంట. హగ్ హిమ్ అని అన్నాను, ఓకే. అది తర్వాత
చెప్పాను కదా, ఆ అరగుంట కాన్సెప్ట్ ఉంచరు అక్కడ, మీ ఇంటెంట్ చూస్తారు. సో బిందు మాధవి గారు పెద్ద మనసుతో వచ్చేసరికి ఒకవేళ అందరికీ ఓకే అయితే మన మాస్క్ మ్యాన్ హరీష్ది మిగిలిన అరగుంట నేనే గీసేస్తాను, మీకు ఓకే కదా అంటే అందరూ ఓకే అన్నారు. ఇంక ఓకే అనక బొక్క వద్దంటారు, విల్లలు అవుతారు ఎవరు కదా, ఏదో అడగాలని అడుగుతారు. సో బిందు మాధవి గారు వచ్చి మిగిలిది కూడా గీకేస్తారు. మాస్క్ మ్యాన్ చాలా క్యూట్గా భలే ఉన్నాడనమాట. అయిపోయింది. ఇప్పుడు ర్యాంకింగ్ టాస్క్ తెలుసు కదా, బిగ్ బాస్లో ప్రతి సీజన్ ఉంటుంది, మొన్న లేదనుకుంటా సీజన్ 8లో. సో 15 బోర్డులు ఉన్నాయి, 1 2 3 గో అనగానే వెళ్ళి పడిపోవాలి. ఎవడు ఏ బోర్డు సెలెక్ట్ చేసుకుంటాడా, ఫస్టా సెకండా థర్డా, ఎందుకు ఈ పొజిషన్లు తీసుకున్నారు. ఒకవేళ ఒకే బోర్డు మీద మల్టిపుల్ పర్సన్స్ ఉంటే అక్కడ పంచాయతీ చేపల మార్కెట్ అవుతుంది. చేపల మార్కెట్ అయ్యింది. కానీ నన్ను అడిగితే నేనేమంటానంటే, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఫస్ట్ మళ్ళీ మనం బిలీవ్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఎక్కడైనా సరే, బిగ్ బాస్ హౌస్లో కాదు. మన మీద మనకు నమ్మకం ఉంటే తప్ప ఇంకెవడు మన మీద నమ్మకం పెట్టుకోలేడు. ఫస్ట్ మన మీద మనం నమ్మకం పెట్టుకుంటేనే మనం కాన్ఫిడెంట్గా ఉంటే ముందుకు వెళ్తాం, తర్వాత పక్కన మళ్ళీ నమ్మడం మొదలెడతాడు. సో ఎప్పుడు ఫర్ ద ఫస్ట్ పొజిషన్. నేనైతే ఓకే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి మారచ్చు, ఆర్ అట్లీస్ట్ ఫస్ట్ పొజిషన్ కాకపోయినా టాప్ పొజిషన్సే పిక్ చేసుకుంటే తప్ప రాలంగమామలాగా లాస్ట్ పొజిషన్ సెలెక్ట్ చేసుకొని మనిషి అంటేనే మంచోడరా, నేను ఇక్కడే ఉంటానురా, నాకు పర్లేదురా, నేను ఆడియన్స్కే వదిలేస్తాను, మీరు కొట్టుకోండి, ఇలాంటి సేఫ్ గేమ్లు నేనైతే ఆడినోళ్ళు నాకు చిరాకు. ముందే డిస్క్లైమ్ రాస్తున్నాను, ఎందుకంటే నా మెంటాలిటీ ఏంటో మీకు అర్థం కావాలి కాబట్టి. ఎస్పెషల్లీ ఈ టాస్క్లో నేను ఫైట్ చేస్తాను ఫస్ట్ పొజిషన్ కోసం. ఆర్ శ్రీజలాగా కొంచెం క్యాలిక్యులేట్ చేసి ఓకే మరీ అంత ఫస్ట్ కాకపోతే ఆ సెకండ్ పొజిషన్ తోడు టాప్ పొజిషన్కే నేను ఫైట్ చేస్తా తప్ప లాస్ట్ పొజిషన్లో సాపేసుకొని కూర్చునే బ్యాచ్ మనం కాదు. అలా కూర్చుంటే నాకు నచ్చదు. ఇంకెందుకు ఆ టాస్క్ పెట్టిందే దీని గురించి. ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు వస్తుంది, ఈ కంపీట్ చేసుకోవాలి ఒకరికొకరు. అసలు ఆ పొజిషన్ నువ్వేం పీకు నీవు మాట్లాడుకోవాలి కాబట్టే కదా. ఎందుకు ఇదంతా చెప్పానంటే, వెళ్ళారు మందంతా వెళ్ళారు, డెమాన్ పవన్ ఎవరు అనుకుంటారు రిలాక్స్డ్గా వస్తున్నారు. నాకు అది కూడా నచ్చదు, రిలాక్స్డ్గా రాకూడదు. టాస్క్ అన్నప్పుడు సీరియస్నెస్ ఉండాలి. తర్వాత 8 నుంచి 15 ఎవరు పట్టుకోరయ్యా, 1 నుంచి 7 వరకే ఉన్నారు. 7th పొజిషన్లో ఎవరున్నారు, మన అడ్వకేట్ ప్రశాంత్ గారు. అయ్యా మీరు ఎందుకు 7th పొజిషన్లో ఉన్నారంటే ఆయన ఇచ్చిన ఆన్సరు ద్రోణాచార్య డైలాగ్ చెప్తాడనమాట. అంటే అర్జునుడు ద్రోణాచార్య చెప్తాడు కదా, నా దృష్టి ఎప్పుడు చెట్టు మీద లేదు, చెట్టు మీద పిట్ట మీద లేదు, పిట్ట మీద ఉన్న గుడ్డు లేదు, గుడ్డులో ఉన్న కంటు లోపల ఉన్న అదేదో అంటారు కదా, దాని మీదే ఉంది. నేను 7th పొజిషన్లో ఉన్నా, నా దృష్టి మాత్రం ఫస్ట్ పొజిషన్లో ఉందంటే ఇలాంటి సొల్లు తప్పుకని చెప్పి నవదీప్ మంచి డైలాగ్ వేస్తాడు. అదే ఇలాంటి సొల్లు చెప్పకూడదు. ఇందా నేను ఎందుకు అంత ఇంటర్వ్యూ ఇచ్చానంటే, నువ్వు ఫైట్ చేయి ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్, లాస్ట్లోకి వచ్చి సొల్లు డైలాగులు వేయకూడదు చెట్టు పెట్ట అనుకొని. నాకు నచ్చదు అలాంటివి, సారీ. శ్రేయ గారు ఈమె అసలు ఇక్కడ ఎక్కల ఎందుకు 6th పొజిషన్ అంటే 6th నా లక్కీ నెంబర్ అంట. వాట్ ఈస్ దిస్, ఇంత ఫూలిష్ ఆన్సర్లు ఇవ్వడం ఏంటి ఈ స్టేజ్లో? అది అసలు ఇంకెంతకు మించి హ్యాండ్సప్. నేను ఐ రెస్ట్ మై కేసు. నవదీప్ దాని మీద క్లాస్ బీక్తాడు, 6th నా లక్కీ నెంబరు, ఫ్యాన్సీ నెంబర్, ఈ సొల్లు డైలాగులు వద్దు, నువ్వు కంప్లీట్ చేయాలని చెప్పి. షకీబ్ 5th పొజిషన్, ప్రాపర్గా ఏం జస్టిఫికేషన్ ఏమో ఇప్పుడే స్టార్ట్ అయింది, నేను 25 నుంచి 15 వచ్చాను కదా, ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తే యాజ్ ఆఫ్ 5th అన్నాడు, మరి ప్రాపర్గా అయితే చెప్పుకోలేదు. మనీష్ కుర్రోడు ఇక్కడ బాగా చెప్పాడు. మనీష్లో నాకు కొన్ని గ్రే షేడ్స్ కనబడ్డాయి, ఇందాక ఇంటర్వ్యూలో చెప్పడం మర్చిపోయాను. పాజిటివ్ కనబడ్డాయి, నెగిటివ్ కనబడ్డాయి. పాజిటివ్ ఏంటంటే ఇంటలెక్చువల్గా ఉన్నాడు, నెగిటివ్ ఏంటంటే ఓవర్ థింక్ చేస్తున్నాడు, టూ మచ్ జడ్జ్ చేస్తున్నాడు అనిపించింది నాకు. ఇలా ఓవర్ థింకింగ్, టూ మచ్ జడ్జిమెంటల్ అయితే బిగ్ బాస్లో కొంచెం కష్టం అవుతుంది. ఇంటలెక్చువాలిటీ వేరు, ఓవర్ థింకింగ్ వేరు, ఆ డిఫరెన్స్ కూడా తెలుసుకోవాలి ఆయన. సో ఇక్కడికి వచ్చేసరికి బాగానే చెప్తారు. 4th పొజిషన్ ఎందుకంటే, మన ఫస్ట్ పొజిషన్ ఎవరికంటే హరీష్కి ఇస్తాను, సెకండ్ పొజిషన్ శ్రీజాకి ఇస్తాను, 3rd పొజిషన్ టాప్ 6లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరికైనా ఇస్తాను, 4th పొజిషన్ నన్ను నేను తీసుకుంటే నా జర్నీ అయితే ఇప్పుడు నుంచి ఇక్కడి నుంచి 4th పొజిషన్ నేను స్టార్ట్ అయ్యి ఫస్ట్ పొజిషన్కి వెళ్తుంది అన్నాడు. ప్రాపర్గా నాకు బాగా చెప్పాడు అనిపించింది. నెక్స్ట్ 3వ పొజిషన్కి ప్రసన్న, శ్రీజ. ఇక్కడ నాకు ప్రసన్న గారిది అసలు నచ్చలేదు. ఆయన వోకల్గా వీక్ ఏమో, మరి సరిగ్గా మాట్లాడలేపారు, ప్రాపర్గా పాయింట్స్ పెట్టలేపారు. శ్రీజ హ్యాస్ వాన్ దిస్ కాంపిటీషన్ సక్సెస్ఫుల్లీ. ఏమన్నా క్లారిటీ ఆఫ్ థాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ బిగ్ బాస్. అండ్ మీరు వోకల్గా ఉండాలి. ఈ అమ్మాయి రెండిట్లో పర్ఫెక్ట్గా ఉంది. ఏం చెప్పిందంటే, ఆయన నాకు కాంపిటీషన్ అనిపిస్తుంది, ఆయన నేను ఫస్ట్ పొజిషన్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఆయన ఫిజికల్గా మెంటల్గా చాలా ఫిట్ అని చెప్పి. మ్యాటర్ ఏమైందంటే, ఇక్కడ ప్రసన్న కుమార్ గారికి ఒకవేళ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాపోయి ఉంటే వీళ్ళు ఈ డ్రామా పర్ఫార్మెన్స్లు చేయరు. కానీ ఆయన ఏమైనా అంటే ఎక్కడ మళ్ళీ మనం నెగిటివ్ అయిపోతుందని చెప్పి ఎవరు ప్రసన్న కుమార్ని టచ్ చేయట్లేదు. మేబీ బిగ్ బాస్ వాళ్ళకి అది నచ్చకే ప్రశాంత్ కుమార్ గారిని కానీ ఇలాగే కంటిన్యూ చేస్తే బిగ్ బాస్ సీజన్ 9 సింపతి సీజన్ అయిపోయి బతుకు జట్కా బండి పార్ట్ 2 అయిపోద్దని చెప్పి ఆయన ఎలిమినేట్ చేసి ఉండొచ్చేమో, జస్ట్ మై థాట్.
ఇక్కడ అలా అంటున్నారు కానీ నేను ఆర్గానిక్గా వాళ్ళ మనసులో నుంచి వచ్చిన మాట అని నేను అనుకోవట్లేదు. శ్రీజాన్ కదా ఎవరు చెప్పినా కూడా. ఎందుకంటే ఎవరు ఆయన వైపు కొంచెము పాయింట్ పెట్టి నెగిటివ్గా చెప్పలేకపోతున్నారు. చెప్పట్లేదు కావాలని. ఎందుకు మనం నెగిటివ్ అయిపోతాం? ఈ సేమ్ థింగ్ నేను సీజన్ 4 గంగవ్వ దగ్గర చూసాను. నాకు అక్కడ నచ్చలే. మళ్ళీ సీజన్ 8లో చూసా. ఎవరో ఇద్దరు ముగ్గురు మాట్లాడారు తప్ప ఎక్కువ మంది పాయింట్ అవుట్ చేయలే. మళ్ళీ ప్రసన్న కుమార్ గారు వెళ్ళారు అనుకోండి, మళ్ళీ వీళ్ళు సింపతి డ్రామా స్టార్ట్ చేస్తారు. సో ఈమెం చెప్తుందంటే, నేను ఆమెనే ఆయన ఫస్ట్ పొజిషన్లో చూశాను. సో మీరు ఫిజికల్లీ మెంటలీ స్ట్రాంగ్, నీకు నువ్వే లెస్ చేసుకుంటావంటే అయితే ఉండు అని చెప్తే ఇంకేమంటాడు మనోడు. నన్ను నేనైతే యాజ్ ఆఫ్ నో థర్డ్ పొజిషన్లో పెట్టుకుంటా. బట్ థర్డ్ పొజిషన్లో నేను ఫిక్స్ అయ్యి ఉన్నాను. ముందున అంచెలుగా నేను ఎదుర్కొంటూ ఫస్ట్ పొజిషన్లోకి వస్తా. బట్ యాజ్ ఆఫ్ నో నేను ఫస్ట్ పొజిషన్లో పెడతాంటే లేదు నేనే థర్డ్ పొజిషన్లో అనుకున్నా అంటే నీకు నువ్వే తక్కువ చేసుకుంటావు అంటే ఇంక మనోడు ఇంక దొరికిపోయాడు. సరే అని చెప్పి అక్క నేను ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోతాను చెప్పి ఫస్ట్ పొజిషన్కి వెళ్ళిపోయాడు. సో అక్కడ కాన్వర్జేషన్లో పట్టుంది. ఇంకా మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు ఆ అమ్మాయి. సో ఇది ఈ చెప్పాను కదా, క్లారిటీ ఆఫ్ థాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్. బిగ్ బాస్లో ఈ అమ్మాయికి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ గట్టిగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పంచాయతీ అవుతుంది అబ్బా. సెకండ్, సో థర్డ్ పొజిషన్ గురించి వీళ్ళు ఫైట్ చేశారు. ఇప్పుడు సెకండ్ పొజిషన్ కోసం శ్వేత ఏమంటుందంటే అనూష రత్నం గారి గురించి, నేను ఎమోషనల్గా అనూష కంటే స్ట్రాంగ్. ఎందుకని చెప్తుందంటే మొన్న ఫోన్లు ఎరగొట్టే టాస్క్ అప్పుడు వాళ్ళు ఫోన్లు ఎరగొట్టినప్పుడు ఈ అమ్మాయి ఎమోషనల్గా ఏడిసింది. నాకు ఎమోషనల్గా వీక్ ఉంటే నాకు నచ్చదు, సో అందుకు నేను సెకండ్ అనుకున్నా అని అన్నది. ఇక్కడ వరకు పాయింట్ బాగానే ఉంది. ఆమె కాంట్రడిక్ట్ చేశాను అనిపించింది. ఈ పాయింట్ నివ్యానికితో చెప్తుంది. ఫైన్, బాగుంది, ఎమోషనల్గా వీక్గా ఉన్నారని చెప్పి, మరి మీరు ఈ అమ్మాయి పొజిషన్ ఏమనుకున్నారో అనుకుంటే ఇప్పుడు వరకు 1 అనుకున్నా అంటున్నారు. ఇప్పుడు వరకు 1 ఉన్న వాళ్ళు ఇప్పుడు సెకండ్కి ఎలా వచ్చేసారు? నాకు అది అర్థం కాలే. 1 ఉన్నారంటే మీరు కంపల్సరీగా అన్నిట్లో స్ట్రాంగ్గానే అనుకొని మీరు 1లో పెట్టి ఉండాలి. అప్పుడు ఎందుకంటే ఇది జరిగింది నిన్నే కాబట్టి ఆ పాయింట్ కూడా మీకు దృష్టిలో ఉండాలి, ఎమోషనల్ వీక్ అనేది. ఈ నుండి 1లో పెట్టిన వాళ్ళు ఆ అంటే 1లో పెట్టిన వాళ్ళు 1 కాదు 2లో ఉండకూడదు, 1లో ఉండాలి విత్ మైనస్ పాయింట్స్. అంటే నాకు అర్థం కాలే. మీకు అర్థమైందా? ఎమోషనల్గా వీక్ అని నాకు తెలుసు అన్నప్పుడు ఫస్ట్ పొజిషన్ ఎలా అనుకున్నారు ఇప్పుడు వరకు? ఇప్పుడే మైండ్ మార్చుకున్నారా? అది నాకు కాంట్రడిక్ట్గా అనిపించింది. ఈ పాయింట్ మీద అనూష గారు గట్టిగా మాట్లాడలేదు కానీ నివ్యానికితో మాట్లాడతారు. ఆమె టర్న్ వచ్చినట్టు అక్కడ అప్రిషియేట్ చేయాలి. అనూష ఏం చెప్తుందంటే, ఓకే అది ఒక ఎమోషను, అరుచుకుంటారు చాలాసేపు. యూ మైట్ బీ హ్యాపీ కిడ్ బట్ నాట్ ఎవ్రీ కిడ్ ఈజ్ ఏ హ్యాపీ కిడ్. ఒకవేళ ఇఫ్ ఐ వేర్ ఇన్ ఏ పొజిషన్, ఇక్కడ మోడల్ వర్బ్స్ వాడతారు అనమాట. ఐ వుడెంట్ కామెంట్ ఆన్ ఎమోషన్ అని చెప్పి ఆమె వేసుకుంటారు. బట్ ఓవరాల్గా అది పంచాయతీ నడుస్తుంది. బట్ అక్కడితో కాన్వర్జేషన్ అండి. ఇది ఫుల్ ఎడిట్లు క్లియర్గా అర్థమైపోతుంది. లైవ్ అయితే ప్రాపర్గా అర్థమవుతుంది ఏంటి 1 2 3 4 5 స్టెప్స్. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఎడిటింగ్ చేసి మురి మిక్స్ చేశారు. చాలా కష్టమైంది, అందుకే 2 సార్లు చూడడం వల్ల లేట్ అయింది ఈరోజు. నెక్స్ట్ శ్వేత వచ్చేసరికి పవన్ ఎందుకు సెకండ్ పొజిషన్లో ఉండకూడదంటే, పవన్ అంటే మిలిటరీ పవన్, మిమ్మల్ని నేను ఫుడ్ టాస్క్లో తప్ప ఎక్కడా చూడలేదు, సో ఐ థాట్ యూ వోంట్ బీ ఇన్ సెకండ్ పొజిషన్ అంట. అండ్ మళ్ళీ ఏమని చెప్తారంటే ఆమె ఐ థింక్ ఐఎమ్ స్ట్రాంగర్ దెన్ యూ. అప్పుడు పవన్ ఏమంటాడంటే ఈ విషయంలో అయినా, అప్పుడు పవన్ జస్టిఫికేషన్ ఇచ్చుకుంటాడు. ఏ విషయంలో అయినా, అది ఫిజికల్ టాస్క్ అయినా మెంటల్ టాస్క్ అయినా నేను రెడీ అని చెప్తాడు. బట్ శ్వేత గారు మాత్రం ఒప్పుకోరు. నేను నీకంటే బెటరే, నువ్వు ఫిజికల్ టాస్క్లో చూసిందని తప్ప నాకు మీరేం పెద్దగా కనిపించట్లేదు అని చెప్పి. ఇక్కడ నాకేమనిపించిందంటే చెప్తాను మళ్ళీ. తర్వాత ఇప్పుడు దివ్య ఒక్కొక్కరికి టర్న్ ఇస్తారన్నమాట. ఇప్పుడు శ్వేతది అయిపోయింది కదా, సెకండ్ పొజిషన్లో ఉన్న దివ్యానికిత వస్తుంది. దివ్యానికిత వచ్చి ఏం చెప్తుంది అంటే, శ్వేత కాంట్రడిక్ట్ చేసింది, ల్యాక్ ఆఫ్ క్లారిటీ లేదు. ఇందాక నేను చెప్పాను కదా, పర్ఫెక్ట్ పాయింట్, బుల్లెట్ పాయింట్, ఒప్పుకోవాల్సిందే. తర్వాత పవన్ గురించి ఏం చెప్తుంది అంటే, పవన్కి తొందర ఎక్కువ, ఆలోచించకుండా మాట్లాడతారనిపిస్తుంది అని చెప్పి ఇంకో పెద్ద బుల్లెట్ పాయింట్ వేసింది. అనూష గురించి చెప్పేసరికి అనూష కంటే నేను చాలా వోకల్. ఈ 3 పర్ఫెక్ట్ పాయింట్లు ఇక్కడ ఆమె కాన్వర్జేషన్ విన్ అయింది. ఎందుకంటే ఎవడు డిఫెండ్ చేసుకోవట్లే, పవన్ కానీ అనూష కానీ శ్వేత కానీ ముగ్గురు కామ్. సో ఏం కాన్వర్జేషన్ విన్ అయినట్టే కదా. తర్వాత అనూష వచ్చేసరికి శ్వేతకి ఇప్పుడు రివర్స్ మాట. ఆమె నేను ఫిజికల్గా స్ట్రాంగ్ అనుకున్నా, బట్ ఆమెకి క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, సో ఏం బెటర్ అన్నారు. ఇప్పుడు ఆమె కాపీ కొట్టేసింది, తస్కరించింది మాట ఎవరిది, దివ్యానికిత పాయింట్. తర్వాత అనూష వచ్చి పవన్ ఏమంటుందంటే, అంత యాక్టివ్గా ఏం కనిపించట్లేదు, హౌస్లోకి ఇలా ఉంటే కష్టం అంట. ఇది ఆయన ఎందుకు యాక్టివ్గా లేడు? ఆయన ఆడిషన్లోనే మంచి యాక్టివ్గా ఉన్నాడు, ఫుడ్ టాస్క్ మంచి యాక్టివ్గానే తిన్నాడు. మరి ఏందో మరి వీళ్ళకి ఏంటో, ఏమి యాక్టివ్గా అంటే ఏం కనబడాలో ఏంటో మరి. ఫ్లోట్ డ్యాన్స్ వేసేయలేమో. పవన్ అంటాడు, అదే మిలిటరీ పవన్,
ఈవిడికేమో నేను యాక్టివ్గా లేవంటారు, ఆమెకేమో నేను ఓవర్ యాక్టివ్ అంటారు. ఏంటంటే అప్పుడు మళ్ళీ దివ్యానికితో వచ్చి మళ్ళీ పనిచేస్తుంది. అదే ఒపీనియన్స్ అంటారు. అందరికీ ఒకే ఒపీనియన్ ఉండాలని లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఫామ్ అవుతుంది, మళ్ళీ పంచ్. ఈ దివ్యానికితో అమ్మాయి ఫిజికల్ టాస్క్లు ఇప్పుడు వచ్చి చూడలేదు, కానీ మాటల్లో మాత్రం పెడకొట్టినట్టు కొడుతుంది గట్టిగా. ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ అయితే చాలా మంచిగా ఉంది, క్లారిటీ ఆఫ్ థాట్ కూడా చాలా ఉంది. దివ్యానికిత అండ్ మన దమ్ము శ్రీజ, వీళ్ళిద్దరూ గట్టిగా మాట్లాడుతున్నారు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ గట్టిగా ఉన్నాయి. దమ్ము శ్రీజ అడ్వాంటేజ్ అంటే ఫిజికల్ టాస్క్లు కూడా కనబడింది. ఈ అమ్మాయి ఇంకా ఫిజికల్ టాస్క్లో కనబడలేదు, బట్ వాకల్గా వెరీ స్ట్రాంగ్. ఎవరు దివ్యానికిత, నాకైతే అలా అనిపించింది. అంటే ఏదో బ్లైండ్గా మాట్లాడే కాదు, ఆన్ పాయింట్ మాట్లాడుతుంది. ఇంకా ఆ మాట్లాడిన తర్వాత అటుపక్కోలు ఇంకా సమాధానం నహి హై, అట్లా ఉంది హై. తర్వాత సో ఇంక అయిపోయింది. సో బోత్ గోస్ట్ టు, బట్ ఇక్కడ నేను రాసుకున్నాను అనమాట. ఇక్కడ ఇది అయింది కదా, దివ్యానికి దగ్గర ఆ పాయింట్లు ముగ్గురికి పెట్టారు, అనుషారత్నం గారు పెట్టారు, ముందేమో శ్వేత గారు పెట్టారు కదా. మిలిటరీ పవన్ ఏం అన్యాయం చేశాడు అయ్యా, ఆయన పాయింట్ ఎందుకు ఎడిటర్మై లేపేశాడు? మీకు నచ్చిలో ఉంచి నచ్చలేనో లేపేస్తారా? ఇదే నాకు నచ్చదు. మీరు నోటీస్ చేసారో లేదు చెప్పండి. పాపం ఆ అబ్బాయి కూడా మాట్లాడి ఉంటాడు, వీళ్ళు ముగ్గురు గురించి లేపేశారు కన్వీనియంట్గా. అది ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ పంచాయతీ. ఫస్ట్ పొజిషన్లో సోదరమల్లు ఎంతమంది ఉన్నారు? కల్కి, హరీష్ అలియాస్ మాస్క్ మ్యాన్, డాలియా, మన అడ్వకేట్ ప్రశాంత్, డిమాన్, పవన్. కల్కి వచ్చి ఇక్కడ మొదలవుతుంది అబ్బా, ప్రతి పాయింట్ ఒక వజ్రమే. ఎవరిదే? మాస్క్ మ్యాన్ మాట్లాడే టాపా హౌస్లో మీరు ఉండాలయ్యా అన్నట్టు ఉంది. హౌస్ ఏదో చాలా బాగుంది ఈరోజు అంటారు కదా లీడర్ సినిమాలో. నేనేదో డబ్బేస్తున్నాను కాదు, ఇలాగా కొంచెం తల తిగ్గానే మాట్లాడుతున్నాడు ఆయన. ఈ తల తిక్కోలే కావాలి బిగ్ బాస్కి. ఇప్పుడు కల్కి ఏమంటుందంటే హరీష్కి, నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు వరకు ఈమెతో మాట్లాడిన తర్వాత ఈయన ఏమీ ఫేస్ పైన చూసి చెప్పడం, ఫేస్ పైన మాట్లాడంట. అప్పుడు శ్రీముఖి గారు మాస్క్ మ్యాన్ స్ట్రైట్ ఫార్వర్డ్ కాదా, ఆర్ యూ కిడ్డింగ్ మీ అన్నట్టు అన్నది. మాస్క్ మ్యాన్ ఇక్కడ ఆయన అంటే ఒక సీరియస్ టోన్లో ఫర్మ్గా మాట్లాడుతుంది అనమాట. ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, ఇక్కడ నాకు ఎవరితో పోటీ కాదు, గబ్బర్ సింగ్ సినిమాలో డైలాగు, ఇక నాతోనే పోటీ అన్నట్టు. ఐఎమ్ ఫోకస్డ్, బీబీ కోసమే బీబీకి వచ్చామంటే వెంటనే కలికి ఇక్కడ మంచి డైలాగ్. అది మరి మేమెందుకు వచ్చాం చప్పలు కొట్టాడు, కానీ మంచి మాస్క్ మ్యాన్ మళ్ళీ మీ ఇక్కడ హట్ అయినట్టు అన్నాడు. మాస్క్ మ్యాన్ ఇగో హట్ అయింది, పెద్ద డైలాగే. మీ యాక్షన్కి నేను రియాక్షనే ఇచ్చా, అసలు నా యాక్షనే స్టార్ట్ అయితే తట్టుకోలేరు అని చెప్పి బాలకృష్ణ డైలాగ్ వేసిరయ్యా. దెబ్బకి కలిగి ఏందిరా ఈడు ఉన్నాడు అనుకున్నట్టు చూసింది. తర్వాత పరిగెట్టి పట్టుకుంటే వచ్చేది కాదు, ఫస్ట్ పొజిషన్ సాధించుకోవాలి. బోయపాటి సినిమాలు గట్టిగా చూసినట్టున్నాడు మాస్క్ మ్యాన్. మామూలుగా లేవు మాస్ డైలాగ్స్. మీరు చాలా కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు కదా, మీరు చాలా ఇక్కడ మొదలెట్టాడు ఆయనే ఈ సినిమాలో మోహన్ బాబు ఈ ఫంక్షన్లో. మీరు అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే అప్పుడు కల్కి డాలియా మొదలు పెట్టుకున్నారు. వీఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పి మొత్తం అరుచుకుంటే అక్క శ్రీజాక్ కూడా వచ్చింది. ఇంకా నన్ను కూడా ఈడేదో లాగేటట్టు ఉన్నాడు, 60,000 దాంట్లో కూడా నేను లాగేస్తామని చెప్పి ఆమె కూడా వచ్చింది. ఇప్పుడు ప్రియా గారు వచ్చారు. ప్రియా గారు మంచి పాయింట్. ప్రియా గారు ఇక్కడ చిన్న కన్ఫ్యూజ్ అయినట్టు ఉన్నారు. 2 సార్లు పెట్టి చూసారు. ఏమన్నారంటే సెలబ్రిటీకి ఇన్ఫ్లుయెన్సర్కి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళని ఎంతోమంది గుర్తుపడతారు. నాకు ఇది అర్థం కాలే. ఈమె సెలబ్రిటీలకి కామన్ మ్యాన్కి డిఫరెన్స్ ఏంటో అంటే వాళ్ళు గుర్తుపట్టరు వీళ్ళు గుర్తుపట్టరు అంటున్నారా, లేకపోతే సెలబ్రిటీ బట్ ఈమె స్ట్రైట్గా చెప్పిన పాయింట్ సెలబ్రిటీలకి ఇన్ఫ్లుయెన్సర్లకి డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళని ఎంతోమంది గుర్తుపడరు. డిఫరెన్స్ కాదు, కామన్ పాయింట్. ఇక్కడ డిఫరెన్స్ అని ఎందుకు అన్నారో మీకు అలా అనిపించిందా? డిఫరెన్స్ కాదు, సెలబ్రిటీలకి ఇన్ఫ్లుయెన్సర్లకి కామన్ పాయింట్ ఏంటంటే బయట గుర్తుపడతారు, ఇది కరెక్ట్. బట్ ఆమె డిఫరెన్స్ అన్నది. ఆమె మేము వచ్చి యాక్చువల్లీ కామనర్స్, ఓకే, పబ్లిక్కి మేము తెలియము, ఓకే, ఇందాక నేను చెప్పినట్టే. ఇప్పుడు శ్రీజ ఇంటర్వ్యూర్ అయ్యి ఆమె ఏమో మాట్లాడుతుంది, బట్ ప్రియా ఐ డోంట్ అలవ్ యూ అంటుంది. ఇప్పుడు ప్రియా యు ఆర్ ఏ కైండ్ ఆఫ్ మినీ సెలబ్రిటీస్, కొత్త పదం తెచ్చారయ్యా మినీ సెలబ్రిటీస్ అని. నేను చెప్పే కదా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సెలబ్రిటీ అంటే ఏంటి, ఫ్యాన్స్ ఫాలోవర్స్, ఇక్కడ ఏ బొక్క ఉంటారు కామన్ వాళ్ళకి. ప్రియా అఫ్ కోర్స్ ఐఎమ్ క్వశ్చనింగ్ యూ, సారీ ప్రియా యువర్ కైండ్ ఆఫ్ మినీ సెలబ్రిటీస్ అంటే అప్పుడు అనుషారత్నం గారు వస్తారు. ఎందుకు వస్తారంటే అనుషారత్నం గారికి ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు, లైక్ 2,70,000. అమ్మో ఇదేదో తిరిగి నా దగ్గరికి వచ్చేటట్టు ఉందిరావో నేను మాట్లాడాలని చెప్పి. ఆర్ యూ క్వశ్చనింగ్ బిగ్ బాస్ అండ్ ఇట్స్ ఫార్మాట్? అప్పుడు ప్రియా గారు ఎక్కడా తగ్గలే. ఇందాక ప్రియా గారి గురించి చెప్పలే కదా, ఇక్కడ బాగా అనిపించారు. అఫ్ కోర్స్ ఐఎమ్ క్వశ్చనింగ్. అప్పుడు మాస్క్ మ్యాన్ నేను చెప్తా డిఫరెన్స్, ఆగండి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, నేను డిఫరెన్స్ చెప్తాను చెప్పి వచ్చాడు. మళ్ళీ బోయపాటి దూరుతాడు.
నేను చెప్తాను డిఫరెన్స్ బిట్వీన్ సెలబ్రిటీ అండ్ కామన్ మ్యాన్ ఏంటంటే పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళు సెలబ్రిటీస్. అర్థమైందా? మమ్మల్ని ఎవరు గుర్తించరు. పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు సెలబ్రిటీలు ఎవరు? పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ అవుతారు. సెలబ్రిటీలు అంటే పబ్లిక్ వాళ్ళని ఆరాధిస్తారు. అదే చెప్తున్నాను, ఫ్యాన్స్ వేరు ఫాలోవర్స్ వేరు. వీళ్ళు ఏదో చెప్తాను ఎక్కడికి వెళ్ళారు చెప్తాను కదా. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళకి ఒక సెట్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండడం వల్ల అది కొంత లెవెల్ వరకు హెల్ప్ అవుతుంది. వీళ్ళకి అది కూడా ఉండదు. అందుకోసమనే కదా ఈ కాన్సెప్ట్ పెట్టింది. వీళ్ళు అది అర్థం చేసుకోవాలి అంతే. సో ఇంకా వాళ్ళు ఈ పంచాయతీ చాలాసేపు అయినట్టుంది, ఎడిటింగ్లో లేపుతారు. సో ఫస్ట్ పొజిషన్ అయితే ఎవరు తగ్గరమాట అంటే ఎవరు తగ్గమన్నారు, అందరూ వెళ్ళిపోయారు ఫస్ట్ పొజిషన్కి. ఇక్కడ ఈ అతి నచ్చలేదు ప్రశాంత్ది. ఎవరు? మన అడ్వకేట్ అంటే లాలా ఉన్న లూపోలన్నీ ఇక్కడ వాడదాం అనుకున్నాడు. అన్నిసార్లు వర్కౌట్ అవ్వు. ఫస్ట్ నీకు ఛాన్స్ ఇచ్చినప్పుడు 7th పొజిషన్లో ఉంటావా అంటే ఆచార్య ఆలస్యమైందా ఆచార్యపుత్ర, నేను ఎక్కడి నుంచే చెట్టుని చూస్తా, చెట్టు మీద పెట్టని చూస్తా, పెట్ట మీద పుట్ట చూస్తా, ఇలా ఇన్ని డైలాగులు వేసి ఎక్కడి నుంచి ఫస్ట్ పొజిషన్ చూస్తా అని చెప్పి ఇప్పుడు నేను ఆల్తా ఫస్ట్ పొజిషన్కి ఆల్తా అని చెప్పి ఫస్ట్ పొజిషన్కి వెళ్తాడు. ఊరుకుంటారా వాళ్ళు గట్టిగిచ్చే నువ్వు ఇందాక అన్ని డైలాగులు వేసావు కదా, ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వస్తున్నావు అంటే మనోడు లేదు నేను వస్తా అక్కడికి వస్తా అని చెప్తాడు. వాళ్ళు అలౌ చేయరు అనుకోండి. మాస్క్ ఇప్పుడు ఏమైందంటే అది వెళ్దాం అనుకుంటాడు. ప్రశాంత్ అంటాడు ఇప్పుడే స్టార్ట్ అయింది, నేను మనోడు పెద్ద డైలాగ్ చెప్తాడు, ఇప్పుడే స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది, మనోడికి ఇప్పుడు వెలిగింది, ఇప్పుడే స్టార్ట్ అయింది, నేను 2 టాస్క్లు ఆడాను, 2 టాస్క్లు విన్ అయ్యాను, మిగిలిన నాతో ఆడిన 2 టాస్క్లు ఓడిపోయారు, మిగిలిన ఓడిపోయారు. వాళ్ళు ఓడిపోయారంటే మనోడు విన్ అయినట్టే కదా, ఏందో లాజిక్. తర్వాత మాస్ మీద వస్తాడు మళ్ళీ బోయపాటి ప్రశాంత్కి, నువ్వు వాటర్ టాస్క్లో ఏం చేసావు, ముఖం మీద నీళ్ళు ఏమంటే వేసావా, మరి నువ్వేం పీకినావని చెప్పి డేర్ టాస్క్ మీనింగే తెలియదు, మళ్ళీ నువ్వేదో పొడిచేసినట్టు డైలాగ్ వేస్తాని ఏమన్నా చెప్పాడు. ఆ పాయింట్ ఇంక నోరు మూసుకొని వెళ్ళిపోవాలి. పర్ఫెక్ట్ పాయింట్. ఫస్ట్ నువ్వు టాస్క్ని అర్థం చేసుకొని చెప్పి క్లియర్గా చెప్పాడు. కథం టాటా బాయ్ అది. అయినా మనోడు ఊరుకోడు, పోతాడు ఫస్ట్ పొజిషన్కి. మనోడు దరిద్రం ఏంటంటే అదేదో సినిమాలో ఉన్నట్టు అదృష్ట దేవత ఏమో బెడ్రూమ్లో ఉంటే లేదు నువ్వు వెళ్ళి బాత్రూంలో కూర్చొని చెప్పి బయట ఎక్కడో ఉన్న దరిద్రపు దేవత ఏమో లిఫ్ట్లో ఎక్కించి మరి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. దాని లాజిక్ ఏంటి మీకు కూడా అర్థమయ్యేలా చెప్తాను. 7th పొజిషన్లో ఉంటే వేరేలా ఉండేది. కుర్రోడు ఇక్కడికి వచ్చేసాడు కదా, ఇప్పుడు టాస్క్ గురించి చెప్తారన్నమాట. ఇప్పుడు ఏమైంది, 1 to 6 పొజిషన్ వరకు ఉన్నారు కదా, టాస్క్ ఏంటో చెప్తారంటే ఇప్పుడు ఈ 6, 5, 4 పొజిషన్లో ఉన్నారు కదా. 6th పొజిషన్లో ఉన్న శ్రేయ, 5th పొజిషన్లో ఉన్న షకీబు, 4th పొజిషన్లో ఉన్న మనీష్, ఈ 1, 2, 3 ఈ పొజిషన్లో ఉన్నారు చూసారా, వీళ్ళు తీసుకొచ్చి 1 by 1 15, 14, 13, 12 అలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎంత మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాడో. ఒకవేళ ప్రశాంత్ 7th పొజిషన్లో ఉండుంటే 7, 4, 5కి ఆ ఛాన్స్ ఇద్దరు, 7, 6, 5కి అంటే ప్రశాంత్, శ్రేయ, షకీబు వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ చేసి ఉండాలి. మనీష్తో స్టార్ట్ చేసి ఎవరెవరు ఏ పొజిషన్లో ఉండాలి అని వెనక నుంచి రావాలి. 15, 14, 3 అలా ఇటరేట్ అవుతుంది. అంత గోల్డెన్ ఆపర్చునిటీ ఆచార్యదేవ ద్రోణాచార్యుడు ఇదని చెప్పి అక్కడికి పోయాడు, కరిస్తాడు. అందుకే ఫస్ట్ టైం తీసుకున్నా ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత అన్నిసార్లు మార్చుకోకూడదు. ఇది లెసన్. సో ఫస్ట్ శ్రీయాన్ని రమ్మంట 6th పొజిషన్ కాబట్టి. సో నువ్వు అందులో 3rd పొజిషన్లో ఉన్న వాళ్ళని ఎవరిన వాళ్ళు తీసుకొని 15th పొజిషన్లో పెట్టు అంటే డాలియా పర్ఫెక్ట్ చెప్పింది. టాప్ 6లో లేరు, నెక్స్ట్ రౌండ్లో సరిగ్గా ఆడలేదు, బెలూన్ టాస్క్లో మీకు అడ్వాంటేజ్ ఉంది గోర్లో, అయినా మీరు ఏం చేయలేదు, టాస్క్లో మీరు ఏమి నాకు కనబడలేదు అని చెప్పి అవతలపో అని చెప్పి 15th పొజిషన్లో పెట్టారు. పర్ఫెక్ట్ పాయింట్. ఇంక ఇందులో మాట్లాడడానికి ఏం లేదు. అలా అయితే మీరేం టాస్క్లు ఆడారంట డాలియా గారు. ఆ పాప గట్టిగా ఇచ్చింది, మేము టాస్క్లు ఆడాం కాబట్టి అదే అందుకే కదా అక్క మేము ఫస్ట్ రౌండ్లోనే సెలెక్ట్ అయ్యి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మనం సెలెక్ట్ చేశారని చెప్పి పెద్ద డైలాగ్ వేసింది. ఇంకే వెళ్ళాల్సిందే 5th పొజిషన్కి వెళ్ళిపోయింది. ఎవరు? డాలియా. ఇప్పుడు షకీబు 4th పొజిషన్ ఫిల్ చేయాలి. ప్రశాంత్ తప్పులేదు, 7లో ఉన్నోడు నీట్గా మంచిగా మనోడే ఇనిషియేట్ చేయాల్సినోడు ఇప్పుడు 14కి వెళ్ళిపోయాడు. మీరు అనవసరంగా షో చేస్తున్నారు అనిపిస్తుంది. ఫస్ట్ కరెక్ట్గా చెప్పాడు, షో చేశాడు అక్కడ. ఫస్ట్ 7th పొజిషన్లో ఉన్నారు, తర్వాత 7th మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వెళ్తా అన్నారు. మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదంటే ప్రశాంత్ బొచ్చు టాస్క్లో నీకేం క్లారిటీ ఆఫ్ ఉంది, అసలు నీకు బొచ్చే లేదు, బట్ నాకు బొచ్చుతీ అని చెప్పొచ్చు, నువ్వే మాట్లాడితే ఎడుతావు అని చెప్తే సరే ఏడుపు అనేది ఒక ఎమోషన్ అంటే అయితే ఏడు అంటాడు. అంటే ఏం మాట్లాడుతున్నావు క్లారిటీ లేకుండా అడ్డదిడ్డంగా మాట్లాడడానికి ట్రై చేశాడు ప్రశాంత్ అనిపించింది. కాన్వర్జేషన్లో కూడా పెద్ద పసలేదు. సో 14th పొజిషన్కి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ మనీష్ వచ్చేసరికి 13వ పొజిషన్ కల్కికి ఇస్తాడు. ఇక్కడ మనీష్ క్లియర్గా కల్కిని టార్గెట్ చేశాడని నాకు అనిపించింది. బట్ కల్కికి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ఆమె ప్రూవ్ చేసుకోవడానికి. కానీ కల్కి హ్యాస్ ఫెయిల్డ్ మిజరబుల్లీ.
మనీష్ హ్యాజ్ ఇంకా ఇంకా మనీష్ సక్సెస్ఫుల్గా అచీవ్ అయినట్టే. అది రైటా రాంగా పక్కన పెడితే కార్నర్ చేయడానికి ట్రై చేశారు. ఎందుకంటే ఆమె ఏదో జరుగుంటుంది బ్యాక్ హ్యాండ్లో మనకు చూపించరు కదా. మనీష్ ఎప్పుడైతే కలికిన 13 పొజిషన్ అంటారో ఎక్స్పెక్టెడ్ అంటే మాకు ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి కూర్చో అంటాడనమాట. ఏం చెప్తాడంటే మీకు మొన్న టాస్క్లు పక్కన పెడదాం, ప్రోస్ కాన్సెప్ట్ పక్కన పెట్టేద్దాం. ఏం చెప్తాడంటే ఆ క్లియర్ అన్క్లియర్ పక్కన పెట్టేస్తే మీ మామతో మీరు ఫోన్లో మాట్లాడారు కదా, నేను 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 ఆడుతున్నాను తెలుసు కదా, నేను ఎందుకు అడుగుతున్నానో ఏదో ఏదో ఉంది. మీ మామతో అన్నాడు నేను ఆడుతున్నా తెలుసు కదా. మీ మామకి ముందే ఇది ప్రీ ప్లాన్డ్, మేము వాళ్ళకి చెప్పేసి ఉండొచ్చు నువ్వు, అందుకే నువ్వు అన్నప్పుడు అలాగా మాట్లాడావని చెప్పి ఒక పాయింట్ అంటారు. అబ్బా రాయలేదు కరెక్ట్గా. నేను ఎందుకు అడుగుతున్నాను తెలుసు కదా, నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా అని అంటదంటామే. సో మీరు అక్కడ హింట్ ఇచ్చారు, సో అది నాకు కరెక్ట్గా అనిపించలేదు. దేర్ ఈజ్ ఎ వెరీ హై ఛాన్స్ దట్ ఇట్ ఈస్ ప్రీ ప్లాన్డ్. అప్పుడు శ్రీముఖి అంటే డేర్ ఎలా తెలుస్తుంది ప్రీ ప్లాన్డ్ అయితే, డేర్ కాన్సెప్ట్ తెలియదు కదంటే ఎగ్జాక్ట్లీ, బట్ కాల్ వస్తుందేమో అని చెప్పి ఒకరికో ఇద్దరికో ముగ్గురికో చెప్పి పెట్టించుండొచ్చు, అందుకే ఆ కీవర్డ్ ఆ హింట్ యూజ్ చేసింది. అది నాకు కరెక్ట్గా అనిపించలేదంటే కలికి అంటది నేను ఒకరితో మాట్లాడలేదు కదా, ఇద్దరితో మాట్లాడాను కదా, కావాలంటే శ్రీముఖిని అడిగంటే అదే చెప్తున్నాను, నువ్వు కొంతమంది సెట్ ఆఫ్ పర్సన్స్ని పెట్టుండొచ్చు అని అంటాడనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి మీరు మైక్ ఇచ్చినప్పటి నుంచి ఏడుస్తున్నారు, విచ్ ఐ డోంట్ లైక్ ఇట్. అంటే ఆమె డిఫెండ్ చేసుకోలేదు, రెండింటిని డిఫెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆమె పొజిషన్లో ఉన్నాను అనుకోండి, అరే నువ్వు నన్ను ఇలా అన్నావు కదా, మరి నేను ప్రీ ప్లాన్ అంటున్నావు కదా, మరి షకీబ్ వచ్చేసరికి ఏకంగా సొంత సిస్టర్కే ఫోన్ చేశారు కదా, నీకు అక్కడ అనిపించలేదా అని చెప్పి అట్లీస్ట్ ఆ పాయింట్ అయినా తీస్తాను. అప్పుడు మనోడు ఏమంటాడు మనీష్, నేను అనుకోరు షకీబ్కి కూడా నాకు పాయింట్ ఉంది, బట్ నేను ఆయన సెలెక్ట్ చేసే ఆప్షన్ లేదు కాబట్టి నేను సెలెక్ట్ చేసి అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ డిఫెండ్ చేసుకోవచ్చు కదా ఏదో రకంగాను. నెక్స్ట్ ఏడుపు అంటే ఏడుపు నా ఎమోషన్ అనేది అందరూ మాట్లాడుతున్నారు కదా, అలా చెప్పొచ్చు కదా, చెప్పలే. అది నాకు నచ్చలే, సైలెంట్గా వెళ్ళిపోయింది. అందుకే నాకు ఈరోజు ఎపిసోడ్లో ఆమె నచ్చలే, అందుకే వరస్ట్ ప్లేయర్ కూడా అవుతారు ఈరోజు. నెక్స్ట్ శ్రేయ 12th పొజిషన్ పవన్ కళ్యాణ్, మీరు టాప్ 6లో లేరు. ఇంక ఈ డైలాగ్ వేస్తే ఎవడో ఏం చేయలేరు. ఇంకా ఫస్ట్ సేఫ్గా ఇలా టాప్ 6లో లేని వాళ్ళకి ఈ డైలాగ్ వేస్తున్నారు, టాప్ 6లో లేరు అంటే పొటెన్షియల్గా లేరు అనిపిస్తుంది అని చెప్తే మాయ సైలెంట్గా వెళ్ళిపోయి పిక్చర్ అవి బాకీ హే అన్నాడు. అంతకుమించి ఏం మాట్లాడలేదు. ఇంకెక్కువ డిఫెండ్ చేస్తే బాగుంది అనిపించింది. ఎడిటర్లు ఎపిసోడ్ ఏం లేదో తెలియదు కానీ మాట్లాడలేదు ఎక్కువ. నెక్స్ట్ షకీబ్ వచ్చేసరికి 11th పొజిషన్ మాస్క్ మ్యాన్, అనవసరంగా ఎక్కువ మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎక్సైట్ అయ్యా, మళ్ళీ బోయపాటి డైలాగ్ ఏమైనా వస్తుందా హరీష్ దగ్గర నుంచి అంటే ఆయన కూడా సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఏందో ఎడిటింగ్ లోపమో మరి ఏందో. తర్వాత మనీష్ వచ్చేసి 10th పొజిషన్ ప్రియా. ఏం చెప్తాడంటే ఇందాక నువ్వు అని మాట్లాడావు కదా ఇన్ఫ్లుయెన్సెస్ వర్సెస్ కామనర్స్, ఆయన ఏం చెప్తాడంటే ఫస్ట్ వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఉన్నా, బట్ వన్స్ మనం బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మనం ఫైట్ చేయాల్సిందే సెలబ్రిటీతోనే, ఇది యాక్చువల్ కాన్సెప్ట్ అదే కదా. నేను ఇందాక చెప్పింది కూడా అదే, నాకు మనీష్ చెప్పింది కరెక్ట్ అనిపించింది. అలాగనే ప్రియా చెప్పింది కూడా కరెక్టే, ఇద్దరు పాయింట్లు కరెక్ట్. అది ఆమె ఒపీనియన్, ఇది ఈయన ఒపీనియన్. దానికి కూడా మంచిగా ఆన్సర్ చెప్తుంది ప్రియా, ఇట్స్ మై ఒపీనియన్ అంతే, ఓవర్, టాపిక్ ఈజ్ ఓవర్ అంతే. అది ఆయన అభిప్రాయం, ఇది ఈయన అభిప్రాయం. కంపల్సరీగా ఆయన చెప్పిన తర్వాత ఎలాగైనా వెళ్ళిపోవాలి ఆ పొజిషన్కి, బట్ అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వాలి. కొంతమంది రెస్పాండ్ అవ్వలేదు కదా అమ్మాయి, అట్లీస్ట్ ఇట్స్ మై ఒపీనియన్ అంది సింపుల్గా, బట్ పవర్ఫుల్ ఆన్సర్. తర్వాత శ్రేయ వచ్చి 9th పొజిషన్ దివ్య. మంచిగా చెప్తుంది, మీరు ఒకరిగా స్ట్రాంగ్ ఉన్నారు, గట్టిగా మాట్లాడారు, బట్ ఇంకేం చూడలేదు అని మంచిగా అన్నది. నేను కూడా ఇందాక అదే వాకల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మంచి వొకాబులరీ ఉంది, మంచి ఆర్గ్యుమెంటల్ స్కిల్స్ ఉన్నాయి, లాజికల్గా మాట్లాడుతున్నారు, చాలా ఇంటలెక్చువల్గా ఉన్నారు. కానీ ఫిజికల్ టాస్క్లు ఈమె ఎలా ఆడతారో ఇప్పుడు వచ్చి చూడలేదు. మంచి పాయింట్ పెట్టింది. తర్వాత షకీబు 8th పొజిషన్ శ్వేతకి ఇస్తాడు. తను నాకు ఎమోషనల్గా వీక్ అనిపిస్తుంది, షీ నీడ్స్ సమ్మన్ అని చెప్తే శ్వేత కూడా ఏం మాట్లాడుకుని వెళ్ళిపోద్ది అంతే. తర్వాత మనీష్ వచ్చేసరికి డిమాండ్ పవన్, డిబేట్లో విన్నర్ అవ్వాలంటే వాయిస్ రేస్ చేస్తాడు, బట్ వ్యాలిడ్ పాయింట్స్ రేస్ చేయడు, అది నాకు నచ్చలే. ఇప్పటివరకు ఉన్న దాంట్లో అందరికంటే బాగా షాడోలా ఉండిపోయాడు తప్ప బయటికి రావట్లేదు, అది నాకు నచ్చట్లేదు. అంటే ఏంటి కండ ఉంది కానీ కండ ఉంది కానీ బుద్ధి లేదా అని శ్రీముఖి అంటే అవును బుద్ధి లేదంటాడు, పెద్ద డైలాగే. ఇక్కడ అంటే మాట్లాడినప్పుడు ఆ డిమాండ్ పవన్ మాట్లాడాలి కదా, ఏం మాట్లాడాలి, ఇక్కడ కూడా సైలెంట్గా ఉన్నాడంటే ఆయన చెప్పింది రైట్ అని ఈయనకీనే ప్రూవ్ చేస్తున్నట్టు అయిపోతుంది కదా, అందుకే నచ్చలే. మాట్లాడాలి, సైలెంట్గా ఉంటే దొబ్బది, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు అంత ఇంట్రోవర్ట్ అయినా కూడా అది కాసేపు పక్కన పెట్టి ఆ గేమ్లోకి వచ్చేసిన తర్వాత మీ మీద ఒకరు అది ఎలిగేషన్ అవనివ్వండి, స్టేట్మెంట్ అవనివ్వండి, ఏదో ఒకటి అవనివ్వండి, వాళ్ళు మీ మీద వేసినప్పుడు మీరు దానికి కౌంటర్ ఇవ్వాలా? ఇవ్వకుండా సైలెంట్గా చేతులు కట్టుకొని వెళ్ళిపోతే ఎందుకు వచ్చినట్టు? మాట్లాడాలి. ఆయన ఎందుకు మాట్లాడలే, నచ్చలేదు నాకు. నెక్స్ట్ ఇంకా అయిపోయింది ఇక్కడ. ఇంకా శ్రీజ ఒక్కరితే 3వ పొజిషన్లో ఉంది. సో ఇంకా ఆమెకి డిఫెండ్ చేయడానికి ఏం చేయడానికి కూడా లేదు.
సేఫ్ ఆమె శ్రీజ. ఎందుకంటే శ్రీజ ఆల్రెడీ థర్డ్ పొజిషన్లో ఉన్న ప్రశాంత్ తగిలేసింది ఫస్ట్ పొజిషన్ కన్విన్స్ చేసి అక్కడే విన్ అయిపోయింది ఆమె. ఇప్పుడు శ్రీజకి ఏంటంటే రోలు, ఇప్పుడు నువ్వు ఫస్ట్ సెకండ్ పొజిషన్ సెలెక్ట్ చేయాలని ఫస్ట్ పొజిషన్ ప్రసన్నాన్ని సెలెక్ట్ చేసి ఇందాక చెప్పిన కాపీ పేస్ట్ డైలాగులు చెప్తుంది. ఇది కొంచెం సేఫ్ గేమ్ అనిపిస్తుంది శ్రీజనే కదా. ఎవరైనా సరే ఆయన్ని టార్గెట్ చేస్తే మనకెక్కడ నెగిటివిటీ వస్తుంది అన్నట్టు ఉన్నారు, అది నాకు నచ్చట్లేదు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి అనుషకి ఇస్తుంది. అనుషకి ఇచ్చి బాగా అన్నది ఏమన్నా ఎందుకు ఇచ్చావు అంటే తప్పదు, ఇంకా నాకు ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి ఇచ్చాను. ఒకవేళ ఇఫ్ షీ హ్యాడ్ అన్ ఆప్షన్ షీ వుడ్ హ్యావ్ సెలెక్టెడ్ హర్ ఇన్ డిఫరెంట్ పొజిషన్ అని నాకు అనిపించింది. బట్ ఆమెకు ఆప్షన్ లేదని చెప్పి క్లియర్ చెప్పింది. బట్ ఈమెకైతే ఆప్షన్ లేదు, మిగిలిన వాళ్ళకి ఆప్షన్ ఉంది కదా. షకీబ్కి కానీ సరేలేండి, షకీబు వాళ్ళకి అక్కడ వరకు వెళ్ళలేదు కాబట్టి ఇంక సరే కరెక్టే లేండి. ఇంక సేఫ్ పొజిషన్లో ఉన్నారు అనుష గారు, ఇంకా అలా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు అయిపోయింది, టాస్క్లు అయిపోయాయి. సో ఇప్పుడు బిందు మాధవి గారు ఇందాక నేను చెప్పినట్టే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఫాలోవర్స్కి డిఫరెన్స్ చెప్తారు. ఫాలోవర్స్ వేరు, ఫ్యాన్స్ వేరు. ఫాలోవర్ ఉన్న ప్రతి ఒక్కటి ఫ్యాన్ కాదు అని చెప్పి ఆమె చెప్తారు. సో ఒక్కొక్కరి వర్షన్ ఒక్కొక్కటి, ఇందాక నేను చెప్పిన వర్షన్ ఒకటి. ఇప్పుడు శ్రీముఖి ఏం చెప్తారంటే ఇప్పుడు రెండు టీముల కింద డివైడ్ అవుతారు. 1 to 7 ఒక టీము, 8 to 14 ఒక టీం. అంటే మరి 15 పొజిషన్ అంటే అవుట్ ఆఫ్ ద గేమ్ అంటారు. మళ్ళీ ఒక ట్విస్ట్ పెడతారు. 1 to 17 టీమ్ ఏ, ఆ టీమ్ ఏ పేరు బ్లూ. 8 to 14 టీమ్ బి, ఆ టీమ్ బి పేరు రెడ్. ఇప్పుడు డాలియా ఏంద్రా అంటే వచ్చి డాలియాకు ఒక రోల్ ఉంది. ఆ టీమ్ ఏ, ఆ రెడ్ టీం నుంచి ఒకరిని లీడర్ సెలెక్ట్ చేయాలి, బ్లూ టీం నుంచి ఒకరు లీడర్ని సెలెక్ట్ చేయాలి. రెడ్ టీం నుంచి మనీషిని సెలెక్ట్ చేసి హీ థింక్స్ ట్వైస్ బిఫోర్ హీ టాక్స్, మాట్లాడే ముందు కొంచెం 2-3 సార్లు ఆలోచిస్తాడని పాజిటివ్గా చెప్పి లీడర్ని సెలెక్ట్ చేసింది. బ్లూ టీం నుంచి ప్రియాని సెలెక్ట్ చేసి ఏం చెప్పలేదా ఎట్రమై లేపుసాడో తెలియట్లేదు, పిచ్చి పిచ్చిగా ఉంది. తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే వీళ్ళు లీడర్లు కాబట్టి టీమ్ సైజ్ 4 మెంబర్స్ ఈ టాస్క్కి. వీళ్ళైనా ఉండొచ్చు, వీళ్ళు రీప్లేస్ చేసుకొని వేరే వాళ్ళైనా పెట్టుకోవచ్చు. బట్ 4 మెంబర్స్ ఉండాలి. రూల్ ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు ఉండాలి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు రీప్లేస్ చేసుకున్నారు. నవదీప్ అప్పటికి చెప్తారు, చాలా గెలిచిన వాళ్ళకి చాలా గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది, మీరేంది అంత సాక్రిఫైస్ చేస్తారని చెప్పి. మనీష్కి ఏమండవు, మనీష్కి అన్నింది కూడా ఎడిటింగ్లో లేపేసి ఉంటారు. ప్రియాని హెచ్చరిస్తాడు, బట్ ప్రియా మాత్రం స్వాప్ చేసుకుంటుంది. నీకు ఒక అడ్వాంటేజ్ ఉంది, అది పోతుందన్నా కూడా ఆమె స్వాప్ చేసుకుంటుంది. మేబీ ఫిజికల్ టాస్క్ అని చెప్తారు. ఫిజికల్ టాస్క్లో నాకంటా వేరే అమ్మాయి ఉంటే బెటర్గా ఆడతారేమో అని అనిపించింది ఏమో అమ్మాయికి. సో రెడ్ టాస్క్లో వచ్చేసరికి అనుష, శ్రీజ, డిమోన్ పవన్, ప్రసన్న. బ్లూ టీం రెడ్ టాస్క్ అన్న రెడ్ టీం. బ్లూ టీంకి వచ్చేసరికి శ్వేత, కల్కి ఏమో ఆ ప్రియ ప్లేస్లోని, పవన్ కళ్యాణ్, నాగప్రశాంత్. సో టాస్క్ ఏంటంటే అక్కడ ఒక చిన్న సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ పక్కన వీళ్ళకి ఒక సర్క్యులర్ రోప్ ఇచ్చారన్నమాట, సర్క్యులర్ ఫార్మాట్లో. సో ఆ రోప్లో ఈ రెడ్ బ్లూ టీం వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఆ రోప్ పట్టుకొని ఉండాలి. ఓకేనా? రోప్ పట్టుకొని ఉండి బజర్ మోగ్గానే ఎవరైతే ఫస్ట్ ఆ రోప్కి టచ్ అవుతారో, ఆ లోపల ఇన్నర్ సర్కిల్ని టచ్ అవుతారో వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్. ఇన్నర్ సర్కిల్కి ఫస్ట్ ఎవరు టచ్ అవుతారో వాళ్ళు అవుట్ ఆఫ్ ద గేమ్. ఆ రోప్ వదిలేసినా కూడా అవుట్ ఆఫ్ ద గేమ్. కానీ మీరు టాస్క్ అంతా ఆడుతున్నప్పుడు ఆ సర్క్యులర్ రోప్ ఉంది కదా, మధ్యలో ఇన్నర్ సర్కిల్ ఉంది కదా, ఇది అవుటర్ సర్కిల్ అన్నమాట. ఆ ఇన్నర్ సర్కిల్ పెరిమీటర్లోనే ఆడాలి. ఆ ఇన్నర్ సర్కిల్ దాటేసి ఆ ఊరి చివరి ఆడతారంటే దబ్బదు. ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫస్ట్ అనుష గారు అవుట్ సింపుల్గా, తర్వాత గారు రెడ్ టీం, తర్వాత కల్కి గారు అవుట్ బ్లూ టీము, తర్వాత శ్వేత అవుట్ బ్లూ టీము, తర్వాత పవన్ అవుట్ అవ్వలేదు, రిలాక్స్ అయిపోయాడు. అక్కడ ఏదో చర్చిస్తే డిస్కషన్ వస్తుంటే రోప్ నుంచి బయటకు వచ్చేస్తాడు. అదేదో బ్రెయిన్ ఫేడెడ్ మూమెంట్ లాగా. ముందే చెప్పా కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో, డూస్ డోంట్లో, నువ్వు రోప్ వదలకూడదు. అక్కడ రోప్ వదులుతాడు. అన్ఫార్చునేట్లీ హీ వాజ్ అవుట్. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే శ్రీముఖి, ఇప్పుడు ఎంత పెద్ద రోప్ అవసరం లేదు, సర్క్యులర్ రోప్ అని చిన్న రోప్ చేస్తారు. ఇప్పుడు యాక్చువల్గా చూస్తే 2 సార్లు చూపిస్తారు, నేను మళ్ళీ 4-5 సార్లు చూశాను. అక్కడ శ్రీజ అవుట్ అవుతుంది. బట్ ఈ డాలియా గారు వరస్ట్ డెసిషన్ ఏం తీసుకుంటారంటే ప్రసన్న కుమార్ అవుట్ అని చెప్తుంది. అక్కడ ప్రసన్న కుమార్ ఎక్కడ నీ టచ్ అవ్వదు, బట్ ఆయన నీ టచ్ అయిందంటే అసలు అవ్వదు. సో అప్పటికి శ్రీముఖి అంటే చెప్పు పీపుల్ ఆర్ వాచింగ్ అంటే లేదు ప్రసన్న కుమారే అవుట్ అంటే ప్రసన్న కుమార్ అవుట్. యాక్చువల్గా అక్కడ అవ్వాల్సింది అవుట్ శ్రీజ. అయినా కూడా శ్రీజ చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అప్పటికి చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దెబ్బలు తగిలే లాగేసినా కూడా ఫైట్ చేసింది, ఆ సర్కిల్కి టచ్ అవ్వకుండా చేసింది. బట్ అక్కడికి వచ్చేసరికి ఆ అమ్మాయిది టచ్ అయింది, బట్ తిని వచ్చేసరికి ప్రసన్న కుమార్ని అవుట్ చేసింది, విచ్ ఇస్ క్వైట్ అన్ఫెయిర్. ఒకవేళ శ్రీజ అవుట్ అయిపోయి ప్రసన్న కుమార్ ఉంటే అటుపక్కన ఇద్దరు అబ్బాయిలు ఎలా గేమ్ ఆడుతున్న ప్రసన్న కుమార్తో అనేది మంచిగా ఉండేది, పోయింది. సో అక్కడ వరస్ట్ డెసిషన్ బై డాలియా గారు. మీకేమనిపించింది చెప్పండి. తర్వాత శ్రీజ గారికి మంచి ఫైట్ ఇచ్చారు, బట్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కాబట్టి లాగారు. బట్ చాలా మంచి ఫైట్ ఇచ్చారు. వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. సో అందరూ చప్పట్లు కొడతారు. అలాగా టీం బ్లూ గెలిచారు, టీం రెడ్ ఓడిపోయారు, హృదయాన్ని గెలుచుకున్నారు. సో
సో ఈ ఎంటైర్ టీమ్ రెడ్లో నాకు శ్రీజ గారి పర్ఫార్మెన్స్ నాకు బాగా అనిపించింది. సో టీమ్ బ్లూ అయితే గెలిచింది. సో మనీష్ వచ్చేసరికి మంచి ఇక్కడ మనీష్ని వేసుకుంటాడన్నమాట. నవదీప్, శ్రీముఖి ఫోబు, ఫార్చ్యూన్, ఇది అది స్టార్టప్ కంపెనీ, డేటా అనలిస్ట్ ఇది అంటే యా ఇక్కడ నాకు ఏమర్థమైందంటే డాలియా ఈజ్ ప్లేయింగ్ హర్ ఓన్ గేమ్. దేని గురించి అంటే ప్రసన్న కుమార్ జడ్జిమెంట్ రాంగ్ అంటే ప్రసన్న కుమార్ కూడా చెప్తాడు రాంగ్, మై లెగ్ విల్ ఆల్వేస్ పుల్ లెఫ్ట్ సైడ్, ఆమెమో రైట్ సైడ్ అంటుంది, అది కాదు అంటే మరి నేను ఎందుకు చేస్తాను, ఈ టీంని గెలిపిస్తే ఏమొస్తుందో ఆ టీంని ఓడిస్తే నాకేం వస్తుంది అని కంటెంట్ వస్తుంది, కంటెంట్ కోసం చేసావని చెప్పి ఓ ముద్ర వేశాడు. ఇక్కడే తనలో ఉన్న ఒక కన్నింగ్ నేచర్ నాకు బయటకు వచ్చింది అనిపించింది. ఎవరిది? మనీష్ది. అక్కడ జడ్జిమెంట్ రాంగే, బట్ ఆమె అంత ఆలోచించి ఉండదు నాకు తెలిసి, ఆమెకు అంత తెలివితేటలు లేవు, ఆమె క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అయింది అక్కడ ఇచ్చింది తప్ప కంటెంట్ కోసం చేసింది అనుకోవట్లేదు. బట్ మనోడు చెప్పాను కదా గ్రే షేడ్స్ కనబడుతున్నాయి, మీకేమనిపించిందో చెప్పండి. ఇక్కడ అంటే టూ మచ్ జడ్జిమెంటల్గా అంటే జడ్జ్ చేసేస్తున్నారు. కల్కి దగ్గరకు వచ్చేసి నువ్వు ప్లాన్ చేసుకొచ్చు, ఇక్కడ నువ్వు కంటెంట్ కోసం చేస్తున్నావు, అలా స్టాంపులు టక వేసుకెళ్ళిపోతున్నాడు. బిగ్ బాస్లో అలాగా కానీ వేసినప్పుడు మిస్ఫైర్ అయితే చాలా గట్టిగా తగులుతుంది దెబ్బ, అదిడా మ్యాటరు. సో అలా అయిపోయింది. ఇప్పుడు ప్రియా వచ్చేసరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేయాలి. ప్రశాంత్ కూడా బాగా ఆడాడు, బట్ పవన్ కళ్యాణ్ గట్టిగా ఆడాడు. ఆ సెలెక్ట్ చేసి ముందు కూడా మాస్క్ మ్యాన్ ఇలా చూపిస్తాడు, పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసి నాకు ఆ గెస్చర్ నచ్చింది. సో పవర్ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఓట్ అప్పీల్ చేసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ తన స్టైల్లో ఓట్ అప్పీల్ చేసుకున్నాడు. తర్వాత వరస్ట్ ప్లేయర్ వచ్చేసరికి కల్కి అని చెప్పారు. ఎందుకు రీజన్ చెప్తుంది అంటే కల్కికి బిందు మీద కరెక్ట్ రీజన్, నిన్ను ఆ పొజిషన్లో పెట్టి నీ మీద నిందలేసినప్పుడు నువ్వు ఎందుకు డిఫెండ్ చేసుకోలేవు, అక్కడ నాకు నువ్వు బాగా వీక్ అనిపించు, అమ్మాయి కూడా ఒప్పించుకుంటుంది వీక్ అని, అంతే. తర్వాత వాల్యుబుల్ ప్లేయర్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ మన దమ్ము శ్రీజ గారికి ఇచ్చి స్టార్ ఇస్తే అక్క తన ఏమంటారు తన స్పీచ్ ఇచ్చి తన కూడా ఓట్ అప్పీల్ చేసుకున్నారు క్యూట్గా. అండ్ ఆమె వాయిస్ గురించి ఆమె మంచిగా చెప్పారు, నాది చాలా గొప్ప వాయిస్ కాదని చెప్పి. సో అది ఈరోజు జరిగింది. సో ఓవరాల్గా ఈరోజు స్టార్ ప్లేయర్స్ ఎవర్రా అంటే నా దృష్టిలో కాసేపు పవన్ కళ్యాణ్ పక్కన పెడితే గేమ్ పరంగా ఓవరాల్గా ఎపిసోడ్ పరంగా చూసుకుంటే దమ్ము శ్రీజ నాకు బాగా అనిపించారు, మాస్క్ మ్యాన్ బాగా అనిపించారు, ప్రియావి కొన్ని బాగా అనిపించాయి, శ్రేయ కొన్ని బాగా అనిపించాయి, అండ్ పవన్ కళ్యాణ్ గేమ్ బాగా ఆడాడు. అండ్ నాకు వరస్ట్కి వచ్చేసరికి నేను చెప్పాను కదా మనీష్వి నాకు బోత్ సైడ్స్ ఉన్నాయి, గ్రే షేడ్స్ కనిపించాయి. కల్కి గారు నాకు బాగా అనిపించలేదు, దాలియా గారిది నాకు బాగా అనిపించలేదు, అనుష గారికి అసలు స్క్రీన్ స్పేసే లేదు. సో ప్రశాంత్ అసలు నాకు అనిపించలేదు, అండ్ షకీబ్ది కూడా పెద్ద స్క్రీన్ స్పేస్ లేదు. డిమాండ్ పవన్ది నచ్చలేదు, ఎందుకంటే మాట్లాడట్లేదు అబ్బాయి, టాస్క్ కాస్త పక్కన పెట్టేస్తే మాట్లాడకపోతే దబ్బదు. ఓవరాల్గా అయితే ఇది నా ఒపీనియను. టైం ఎక్కువ తీసుకున్నా తప్పదు, ఎందుకంటే అన్ని పాయింట్లు ఉన్నాయి. సో మీకేమనిపించింది ఈరోజు, మీకు ఎవరు బాగా అనిపించారు, ఎవరు కన్నింగ్గా అనిపించారు, ఎవరు వరస్ట్గా అనిపించారు, ఏమైనా జడ్జిమెంటల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా అనేది మీ ఒపీనియన్ ఆనెస్ట్గా కామెంట్ చేయండి. నేను కూడా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. మళ్ళీ రేపు రివ్యూలో మళ్ళీ కలుద్దాం. టైం ఈ పాటికి వినాయక చవితి వచ్చేసి ఉంటుంది, వినాయక చవితి 4వ రోజులే. సో హ్యాపీ అడ్వాన్స్డ్ వినాయక చవితి టు ఎవ్రీ వన్ అరౌండ్ ద గ్లోబ్. సభకు నమస్కారం, గుడ్ నైట్, గుడ్ మార్నింగ్, ధన్యవాదాలు.